హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అంటే ఏంటి, అలాగే ఇండెక్స్ అంటే ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే ఈ స్టాక్స్ని మరియు ఇండెక్స్ని మీకు విత్ ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లో స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కొత్తగా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా ఫాలో అవ్వండి. దాంట్లో మీకు ఫినాన్స్కి సంబంధించిన అన్ని పోస్టులను పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఐ హోప్ మీరు మన యూట్యూబ్ ఛానల్ని అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని విజిట్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్స్ అనేవి ఒక సింగిల్ కంపెనీలో మాత్రమే మనకి ఓనర్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీసీఎస్ స్టాక్స్ని బై చేసామనుకుందాం. అప్పుడు మనం కూడా ఆ కంపెనీలో పార్ట్ అవుతాము. అంటే మనం కూడా టీసీఎస్ కంపెనీకి ఓనర్ అవుతాము. సో ఇది ఓవరాల్గా స్టాక్స్ యొక్క డెఫినేషన్. అలాగే స్టాక్స్ యొక్క నేచర్ చూసుకుంటే కంపెనీస్ అనేవి తమ సెక్యూరిటీస్ని ఇండివిజువల్గా ఇష్యూ చేస్తాయి. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఈ స్టాక్స్లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది గ్రోత్ మీద మరియు మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే వాలటాలిటీ. ఈ వాలటాలిటీ అనేది స్టాక్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న న్యూస్ మొత్తం కంపెనీ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫోకస్ చూసుకుంటే ఈ స్టాక్స్ అనేవి ఇన్వెస్టర్స్కి బాగా యూజ్ అవుతాయి. అలాగే వాళ్ళు రీసెర్చ్ చేసి స్టాక్స్ అనేది పిక్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ రిటర్న్స్. ఈ స్టాక్స్లో రిటర్న్స్ చూసుకుంటే ఈ రిటర్న్స్ అనేవి కంపెనీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాగే ఆ కంపెనీస్ ఇచ్చే డివిడెండ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాగే లాస్ట్లో ఈ స్టాక్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకుంటే రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అండ్ ఎక్సెట్రా, వీటన్నిటిని స్టాక్స్ అంటారు. ఐ హోప్ మీకు స్టాక్స్ అంటే ఏంటో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఇండెక్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేసి ట్రాక్ చేస్తుంది. సో దీన్ని ఇండెక్స్ అని అంటాం మనం. ఈ ఇండెక్స్ అనేది మార్కెట్ సెగ్మెంట్ లేదా ఎంటైర్ మార్కెట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సిలో ఉన్న నిఫ్టీ 50 తీసుకుంటే ఈ నిఫ్టీ అనేది టాప్ 50 కంపెనీస్ని ట్రాక్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా ఇండెక్స్ యొక్క డెఫినేషన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఇండెక్స్ యొక్క నేచర్ చూసుకుంటే మల్టిపుల్ స్టాక్స్ యొక్క వెయిటెడ్ యావరేజ్ని ఇది రిప్రజెంటేషన్ చేస్తుంది. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ చూసుకుంటే స్టాక్స్తో పోలితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. ఎందుకంటే ఇండెక్స్లో మల్టిపుల్ కంపెనీస్ అండ్ మల్టిపుల్ సెక్టర్స్ ఉంటాయి కాబట్టి రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. నెక్స్ట్ వాలటాలిటీ చూసుకుంటే ఇండివిజువల్ స్టాక్స్తో పోలిస్తే ఇండెక్స్లో వాలటాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇండెక్స్ అనేది కొన్ని గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వాలటాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇండెక్స్ యొక్క ఫోకస్ చూసుకుంటే మార్కెట్ పర్ఫార్మెన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేసిన డైవర్సిఫై ఫండ్స్ యొక్క ట్రాకింగ్ని ఇది సూచిస్తుంది. నెక్స్ట్ రిటర్న్స్ చూసుకుంటే ఈ రిటర్న్స్ అనేవి ఇండెక్స్లో లిస్ట్ అయిన స్టాక్స్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే లాస్ట్ ఈ ఇండెక్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకుంటే నిఫ్టీ 50, సెన్సెక్స్ అండ్ ఎక్సెట్రా. ఐ హోప్ మీకు ఈ ఇండెక్స్ అంటే ఏంటో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టాక్స్ను మరియు ఇండెక్స్ని ఒక ప్రాసెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేది పెరుగుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీటిని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ చూసుకుంటే రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, వీటిని స్టాక్స్ అంటారు. ఈ స్టాక్స్ని మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. వీటిని మనం షేర్స్ రూపంలో బై చేయాలి. ఈ స్టాక్స్కి అనేది ఎక్స్పైరీ అనేది ఉండదు. ఒకసారి కనుక మనం డెలివరీలో ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మనం ఎప్పుడైతే ఆ పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేస్తామో అప్పటి వరకు మనం దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు. వీటికి ఎక్స్పైరీ అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ ఇండెక్స్ చూసుకుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, వీటిని ఇండెక్సెస్ అంటారు. వీటిని మనం బయ్యింగ్ చేయొచ్చు, సెల్లింగ్ చేయొచ్చు. వీటిని మనం లాట్స్లో బై చేయాలి. అలాగే వీటికి ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఈ ఎక్స్పైరీ అనేది వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది. ఆ తర్వాత ఆ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అవుతుంది, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇది ఓవరాల్గా స్టాక్స్ మరియు ఇండెక్స్ యొక్క ప్రాసెస్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని డిఫరెంటియేట్ చేద్దాం. ఇప్పుడు స్టాక్స్ మరియు ఇండెక్సెస్ మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. టేబుల్ ఫార్మెట్ అనేది ఈ విధంగా ఉంది. టేబుల్ ఫార్మెట్లో పర్టికులర్స్ చూసుకుంటే ఆస్పెక్ట్, స్టాక్స్, ఇండెక్స్. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్స్ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి ఓనర్షిప్. స్టాక్స్ అనేవి ఓన్లీ ఒక కంపెనీ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఇండెక్స్ అనేది మల్టిపుల్ కంపెనీస్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ డైవర్సిఫికేషన్ చూసుకుంటే స్టాక్స్లో హై ఉంటుంది, ఇండెక్స్లో లో ఉంటుంది. నెక్స్ట్ వాలటాలిటీ చూసుకుంటే స్టాక్స్లో హై వాలటాలిటీ అనేది ఉంటుంది, ఇండెక్స్లో వాలటాలిటీ అనేది మీడియంగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ చూసుకుంటే యాక్టివ్ రీసెర్చ్ అనేది చాలా అవసరం.
నెక్స్ట్ ఇండెక్స్ చూసుకుంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ట్రాక్ చేయాలి. అలాగే రిస్క్ చూసుకుంటే స్టాక్స్లో ఎక్కువగా ఉంటుంది, ఇండెక్స్లో తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ఆస్పెక్ట్ చూసుకుంటే ఎగ్జాంపుల్స్. స్టాక్స్ చూసుకుంటే రిలయన్స్, టీసీఎస్. ఇండెక్స్ చూసుకుంటే నిఫ్టీ 50, సెన్సెక్స్. ఐ హోప్ ఈ టేబుల్ ఫార్మెట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి ఓవరాల్గా స్టాక్స్ మరియు ఇండెక్సెస్ మధ్య డిఫరెన్సెస్. ఐ హోప్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఐ హోప్ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.